హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ బట్టలు వాషింగ్ మిషన్‌లో ఏసేసానండి. ఎందుకంటే మాకు ఉదయం పూట మాత్రమే ఎండొస్తుంది. మధ్యాహ్నం నుంచి వర్షం పడిపోతుందండి. 4, 5 రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది. ఇంకెందుకని చెప్పి నేను పొద్దున్నే బట్టలేసేసాననమాట. వాషింగ్ మిషన్‌లో ఏసిన బట్టలే కాబట్టి ఒక అరగంటలో ఆరిపోతాయి. ఈ బట్టలు ఆరేసుకోవడానికి మాకు ప్లేస్ బాగానే ఉంటుందండి. మేము ఈ మధ్య ఇల్లు కట్టుకున్నాము. ఇంటి పని పూర్తిగా అవ్వలేదండి. లోపల పని అయితే అయిపోయింది. బయట పని ఇంకా చాలా ఉంది. కానీ బట్టలు ఆరేసుకుంటాక మాత్రం మాకు చుట్టూ చాలా ప్లేస్ ఉంటది. మేము అద్దెంట్లో ఉన్నప్పుడు మాకు బట్టలు ఆరేసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేదండి. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఇల్లు కట్టేసుకున్నాం కాబట్టి ఎన్ని బట్టలైనా ఆరేసుకోవచ్చండి. మాకు ఇక్కడ గాలి ఎక్కువేస్తదండి. ఎందుకంటే మా చుట్టూ కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువ. అంటే ఇల్లులు కొంచెం తక్కువ ఉంటాయండి. అందువల్ల గాలి మాకు బాగా వస్తది. బట్టలు ఆరేసిన వెంటనే క్లిప్పులు పెట్టేయాలండి. లేదంటే గోడ అవతలకి పడిపోతాయన్నమాట బట్టలు. ఇంక బట్టల పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను దోసలకి నానబెట్టుకుంటానండి. అది మర్నాడు టిఫిన్ కోసం అనమాట. ఎప్పుడు నేను పొద్దున్నే నానబెట్టేసుకుంటానండి. మధ్యాహ్నానికి నానిపోతే రుబ్బేసుకుంటాను. అలా అయితేనే పిండి పులుస్తది. కొంచెం బాగా వస్తాయి దోసలు. టేస్టీగా ఉంటాయి. మా అమ్మాయికి దోసలంటే ఇష్టం కాబట్టి నేను ఇంక మర్నాడు టిఫిన్ కోసమని దోసలకు నానబెట్టుకుంటాను. నేను ఈ వీడియో తీసేసరికి మా అమ్మాయి ఇంటి దగ్గరే ఉందండి. నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మాత్రం మా అమ్మాయి హాస్టల్‌కి వెళ్ళిపోయిందండి. అన్ని రోజులు టైం పట్టింది నాకు ఈ వీడియో పోస్ట్ చేసేసరికి. మీకు మా హోమ్ టూర్ కావాలంటే కమెంట్ చేయండి. వీలైతే లాంగ్ వీడియో పెడతాను. లేదంటే షార్ట్ వీడియోలోనే పోస్ట్ చేస్తాను. ఇంకిక్కడ నేను 2 గ్లాసుల మినపగుళ్ళు, అలాగే 6 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యం అయితేనే దోసలు చాలా వస్తాయండి. దాంతోపాటు 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టుకుంటున్నాను. ఒక్కోసారి సగ్గుబియ్యం కూడా వేస్తానండి. 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకుంటే దోసలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒక్కోసారి వేస్తాను. ఇప్పుడు నాకు ఇంట్లో లేవు కాబట్టి ఇంక నేను వేయలేదు. మా అమ్మాయికి క్రిస్పీగా ఉంటేనే ఇష్టమండి దోసలు. ఇక్కడ నేను ఒక గిన్నెలో బఠానీలు కూడా నానబెట్టుకున్నానండి. ఈరోజు లంచ్‌లోకి నేను బఠానీ కూర వండుతానండి. రెసిపీ ఏమీ షూట్ చేయలేదు. ఇంకోసారి ఎప్పుడైనా నేను ఈ బఠానీ కూర రెసిపీ తీసి వీడియో పోస్ట్ చేస్తానండి. మా అమ్మాయి హాస్టల్‌కి వెళ్ళి ఇవాల్టికి 6 రోజులవుతుందండి. అయినా గానీ ఇంకా ఏదోలా ఉంది. హాస్టల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఇది ఫేస్ చేయాల్సిందే కదండీ! ఏం చేస్తాం తప్పదు కదండీ! వాళ్ళ భవిష్యత్తు కోసం మనం సాక్రిఫైస్ చేయాల్సిందే. ఎంత బాధగా ఉన్నా సరే వాళ్ళని పంపించాలి తప్పదు. అంతేనండి ఇంకా ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.